హాయ్ హలో నమస్తే అండి. మన ఫామ్‌లో గేదెల నుంచి సేకరించిన స్వచ్ఛమైన పాలని డైరెక్ట్‌గా జనాలకైతే అందిద్దాం అనుకుంటున్నానండి. ఇంతకుముందు మనం డైరీ ఫామ్‌కి పంపించేవాళ్ళం. పాల డైరీకి పంపించేవాళ్ళం. వేరు పాల డైరీలకైతే పంపించాం. మనం 8 గేదెలతో ఈ ఫామ్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నర అవుతుందండి. ఈ సంవత్సరంన్నరలో ఒక 6 నెలలు వల్లభ డైరీకి, ఒక 6 నెలలు హెరిటేజ్ డైరీకి, అలాగే ప్రెజెంట్ ఇప్పుడు ఒక 6 నెలల నుంచి అయితే సంగం డైరీకి పంపిస్తున్నానండి. ఏ డైరీకి పంపించినా కానీ మన కష్టానికి ఇక్కడ ఉన్న దానా రేట్లకు కానీ, ఈ గడ్డి రేట్లకు కానీ, ఎండుగడ్డి రేట్లకు కానీ అస్సలు గిట్టుబాటు అవ్వటం లేదండి. అదే కాకుండా మనం ఇంత ప్యూర్ పాలని డైరీకి పంపించడం వల్ల ఉపయోగం అయితే ఏం కనపడట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం డైరీకి పంపిస్తుంటే, ఈరోజు డైరీకి పంపిస్తుంటే ఈ పాలు డైరీకి వెళ్ళి అక్కడ వెన్న శాతం తీసేసి పాలను ప్రాసెస్ చేసి ప్లాస్టిక్లో పెట్టి మళ్ళీ జనాలకు అందించడానికి వాళ్ళకి 3 నుంచి 4 రోజులు టైం పడుతుందండి. అలాగే ఈ ప్లాస్టిక్లో నిల్వ చేసిన పాలను తాగడం వల్ల పెద్ద జనాలకు కూడా నష్టాలే తప్పాలి కదా, లాభాలు ఏమి ఉండవండి. సో నేనైతే 1.5 ఇయర్ క్రితం న్యాచురల్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్తో ఈ డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ఫర్దర్ ప్లానింగ్ కూడా అదే, నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ వాతావరణాన్ని తట్టుకొని మనం ఈ వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనేనండి. వానాకాలం వర్షంలో పనిచేయాలి, ఎండాకాలం ఎండలో పనిచేయాలి, చలికాలం అలాగే ఈదురుగాలు కానీ పిడుగులు కానీ ఏం పడ్డా కానీ మనం పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొలంలో ఎంతో కష్టపడితే కానీ మనకి కొంచెం ప్రతిఫలం దక్కదు. అలాగే ఎవరైతే గేదెల నుంచి నేరుగా సేకరించిన పాలని, స్వచ్ఛమైన పాలని ఇంట్లో వాడతారో వాళ్ళ ఆరోగ్యం అయితే ఖచ్చితంగా బాగుంటుందండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అంతా కల్తీతో కూడుకున్న రోజులుగా మారాయి. ఆయిల్ కానుంచి, పోపు ధాన్యాల కానుంచి, పాలు కానీ నీళ్లు కానీ అన్నీ కల్తీతో కలిపి వస్తున్నాయండి. అలాగే మీరు రోజు ప్యాకెట్ పాలు వాడుతున్నట్టయితే ఆ పాలు చిక్కదనం కానీ, అలాగే పెరుగు అయ్యే గట్టిదనం కానీ మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకునే డైలీ కూడా సేమ్ ఒకే సిచ్యువేషన్ లాగా ఉంటుంది. కానీ గేదె పాలు అట్లా కాదండి. గేదె పాలు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటాయి. ఈరోజు గేదె ఎక్కువ మేత తినిందనుకోండి, పాలు కొంచెం ఎక్కువ ఇస్తాయి. పాలు ఎక్కువ ఇచ్చిందంటే దాంట్లో ఫ్యాట్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఒకరోజు నీళ్లు తక్కువ తాగినా, ఒకరోజు నీళ్ళు ఎక్కువ తాగినా, నీళ్ళు తక్కువ తాగిందనుకోండి పాలు తక్కువ ఇస్తాయి. అట్లాగే ఫ్యాట్ ఎక్కువతో పాలు తక్కువ ఇస్తాయి. అట్లాగే నీళ్ళు ఎక్కువ తాగినాయి అనుకోండి, ఆ నీళ్ళు కొంచెం పాలలో కలవడం కానీ, లేదంటే పాలు కొంచెం పలసపడడం కానీ అట్లా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నేరుగా సేకరించిన పాలని మనం పెరుగుగా చేయడం వల్ల కానీ, డైరెక్ట్గా తాగడం వల్ల కానీ రోజుకు ఒక వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి.